హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ వ్లాగ్ ఏంటంటే, ఒక అందమైన బొమ్మల కొలువు. ఇప్పటివరకు నేను చాలా బొమ్మల కొలువులే చూసాను గానీ, ఇంత కలెక్షన్‌తో ఇంత పెద్ద బొమ్మల కొలువైతే నేనెప్పుడు చూడలేదు. సో, మీ అందరికి కూడా ఈ బొమ్మల కొలువుని చూపిద్దామనేసి నేనైతే ఒక వ్లాగ్ షూట్ చేశాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్‌కేస్ నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు లెట్స్ గో! ఈ బొమ్మల కొలువైతే నేను బాపట్లలో విజిట్ చేశాను. మా చిన్నమ్మమ్మ వాళ్ళదే అంటే మా రిలేటివ్స్‌దే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి రిటర్న్ అయిపోతున్నప్పుడు దారిలో ఈ బొమ్మల కొలువు విజిట్ చేసుకొని అప్పుడైతే మేము రిటర్న్ అయిపోయాము. స్టార్టింగ్ అయితే వినాయకుడిని పెట్టారు. ఆ పక్కనంతా కూడా గోకులం థీమ్. కిందంతా రాధికలు, గోపులు అన్నీ ఉండి గోవులతో సహా ఉండి పైనేమో మనకి రాధాకృష్ణులు అయితే పెట్టారు. అండ్ ఇటు సైడ్ చూసారా స్టెప్స్‌గా అన్నీ కూడా ప్లాంట్స్ పెట్టి గోకులంలాగా, బృందావనంలాగా పెట్టి పైనేమో కృష్ణుడి విగ్రహం పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ వుడ్ హౌస్ అయితే పీఎం మోడీ గారికి వచ్చిన మొమెంటో నార్త్ ఇండియన్స్ వాళ్ళు ప్రెజెంట్ చేశారంట. ఇదైతే ఈ ఆక్షన్‌లో తీసుకున్నారు. బ్యాక్ సైడ్ చూడండి మిర్రర్ కూడా పెట్టారు. బ్యాక్ వ్యూ ఎలా ఉంది తెలియడం కోసం. ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా మెమెంటో ఇచ్చారు. దాన్ని నమామి గంగే ప్రాజెక్ట్ కోసం ఇది ఆప్షన్ పెట్టడం జరిగింది. బొమ్మల కొలువు కోసం అని చెప్పేసి మనం స్పెషల్గా ఆప్షన్లో మనం తీసుకున్నాం. సో, ఇదనమాట ఈ వుడెన్ హౌస్ రిలేటెడ్‌గా స్టోరీ అయితే విన్నారు కదా! ఇక్కడ ఉన్నదైతే ఆక్షన్ విన్ అయిన సర్టిఫికేట్ కూడా ఉందిక్కడ. దీని తర్వాత నుంచి డిఫరెంట్ థీమ్స్‌తో అయితే బొమ్మల కొలువుంది. ఈ ఫస్ట్‌దొచ్చేసి విలేజ్ థీమ్. ఇక్కడ చూసినట్లయితే మనకి రకరకాల వంట పాత్రలు చూసారా? ఈ ఫస్ట్ రోలో అయితే వంట పాత్రలున్నాయి. అలాగే చుట్టూ అంతా కూడా విలేజ్‌కి రిలేటెడ్‌గా ఉండే హౌసెస్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడొచ్చేసి ఇదంతా గోధుమ గడ్డి. కొంచెం గ్రాస్ అవన్నీ ఎక్కడన్నా డెకరేషన్ కోసం దానికోసం యూజ్ చేయడం కోసం ఇలా గోధుమలు వేసి కొంచెం గడ్డిని నేచురల్‌గా అయితే చేశారు. దాని తర్వాత ఇదైతే గణేష్ ప్రీమియర్ లీగ్. సో, వినాయకుడితో ఒక క్రికెట్ థీమ్‌లో అయితే పెట్టారిక్కడ. ఆ పైన చూసారా? ఇత్తడి సామాన్లు, పాతవి వింటేజ్‌వన్నీ కూడా పెట్టారిక్కడ. అండ్ ఇదైతే మనకి కళ్యాణం మండపంలాగా మనకొక కళ్యాణ మండపం ఎంట్రన్స్ లాగా అలా అయితే పెట్టారు. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని పెట్టి ఇక్కడ. ఇక్కడ చూసారా చిన్న చిన్న బొమ్మలు, ఏరోప్లేన్స్ అవి పెట్టారు. దాని తర్వాత ఇదొచ్చి మనకి రిక్షా కూడా పెట్టారు ఇందులో. అండ్ ఇదైతే మనకి పెళ్లి సందడి. మొత్తం మేళతాళాలు మొత్తం అన్ని రకాల ఈవెంట్స్ గురించి పల్లకి అన్నీ పెట్టి ఎనకాలేమో పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని పెట్టి మండపంలో ఉన్నట్టు అదొక పెళ్లి సందడి థీమ్. దాని తర్వాత ఇది శ్రీమంతం థీమ్. చూసారా? అమ్మాయిని ప్రెగ్నెంట్ లేడీని పెట్టి కొంచెం శ్రీమంతం రిలేటెడ్‌గా థీమ్ అయితే పెట్టారు. ఇది పూరి జగన్నాథ్ రథయాత్ర. ఇది పూరి వెళ్ళినప్పుడు తీసుకున్నారంట ఈ బొమ్మలు ఇవన్నీ కూడా. ఇదైతే పూరి జగన్నాథ్ రథయాత్ర రిలేటెడ్‌గా ఒక థీమ్ అయితే పెట్టారిక్కడ. పైన చూడండి మనకి పూరి జగన్నాథ్‌ని బొమ్మలు కూడా పెట్టారు పైన స్టెప్ మీద. ఇది ఆళ్వార్‌లది. ఆళ్వార్ సన్నిధి అనేసి ఇదొక థీమ్‌లో పెట్టారు. ఆళ్వార్లు అంటే విష్ణువుని పూజించుకునే వాళ్ళని ఆళ్వార్లు అని కూడా అంటారు. మనకి టెంపుల్స్‌లో కూడా ఆళ్వార్‌ని విగ్రహాలు కూడా ఉంటాయి చాలా ప్లేసెస్‌లో మనం చూడొచ్చు. సో, వాళ్ళది ఆళ్వార్ సన్నిధి అనేసి ఒకటి పెట్టారు. తర్వాతైతే ఇది రావణ సభ. చూడండి హనుమంతుల వారిని ఎలా కూర్చోబెట్టారో. ఈ ఎనకాల ఉన్నదైతే రావణ సభ. ఆ స్టెప్ మీద చూసారా మనకి రావణుడైతే కనిపిస్తున్నాడు 10 తలలతో. నెక్స్ట్ ఇది రామసేతు థీమ్. రామసేతు అంటే మనకి రామాయణంలో ఒక పార్ట్ అయితే ఉంటుంది. రాముడు లంకకి వెళ్ళడం కోసం వానర సేన అంతా కూడా ఈ రాళ్ళన్నీ పేర్చి ఒక బ్రిడ్జ్ అయితే తయారు చేస్తారు. ఆ థీమ్ అన్నమాట ఇది. రామసేతు తర్వాత శ్రీరామచరిత్రం అని పైన చూడండి. రాముని పుట్టినప్పుడు, ఆ పక్కనేమో రామలక్ష్మణులు ఇంకా సీత అరణ్యవాసానికెళ్ళినప్పుడు పడవలో ప్రయాణం అవన్నీ కూడా పైన స్టెప్ మీదున్నాయి. ఆ తర్వాతేమో కుంభకర్ణుడున్నాడు. ఇక్కడేమో రామరావణ యుద్ధం. ఇటు సైడ్ చూడండి లక్ష్మణుడు, రాముడు అలాగే మనకి హనుమంతుడు ఉన్నారు. అవతలేమో పదితల రావణులేమో రథం మీదున్నారు. ఇది రామరావణ యుద్ధం థీమ్. ఇదయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న విలేజ్ థీమ్ టైప్‌లో ఉంది. చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఒక విలేజ్ థీమ్ లాగా పెట్టారు. ఇక్కడేమో రాధాకృష్ణులు, ఆ ఎనకాలేమో ఒక చిన్న విలేజ్ క్యాటిల్ అదంతా ఉండింది. ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటితో ఎలా రకరకాల డిఫరెంట్‌గా థీమ్స్ తయారు చేయొచ్చు అన్నట్టు ఒక్కొక్క బొమ్మల్ని యూజ్ చేసి ఒక్కొక్క థీమ్‌నయితే తయారు చేశారిక్కడ. దాని తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చూడండి పాలసముద్రంలాగా కలువ పువ్వులో పెట్టారు. వైకుంఠ దర్శనం అంట. వైకుంఠ ద్వార దర్శనం పెట్టారిక్కడ.
అది లక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తిది. ఇక్కడ చూడండి శంకు చక్రాలు, అలాగే నామము ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అలాగే గరుడ వాహనం అది. అండ్ దాని తర్వాత ఇది తిరుపతి థీమ్. కిందంతా గూడా మనకి రకరకాల వర్క్ చేసుకునే వాళ్ళని పెట్టారు రోడ్డు మీద. అండ్ దాని తర్వాత ఇక్కడ 7 కొండలనమాట. ఇదేమో ద్వారం ఎంట్రన్స్. మనం ఇక్కడ చూసారు కదా! ఒక కాబ్లర్, పాటరీ మేకింగ్ అలాగా గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్‌లు, కూరగాయలు అమ్మేవాళ్ళు ఇవన్నీ అయితే పెట్టారు కింద. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి 7 కొండలు అంటే తిరుమల థీమ్ లాగా పెట్టారు. ఈ ఎనకాల అసల సరిగ్గా మంచి వీడియో రాలేదు. చూడండి ఒక్కొక్క గోపురం స్టెప్ ఆన్ స్టెప్, స్టెప్ ఆన్ స్టెప్ పెట్టి పైన మనకి వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఆ కొండల మధ్యలో. ఇది కొంచెం తిరుమల టైప్ థీమ్ ఈ పైన పెట్టింది. ఇదంతా తిరుమల థీమ్ అయిపోయిన తర్వాత ఇది గరుడ సేవ. మనకి తిరుమలలో జరుగుతది కదా! అలాగా గరుడ సేవ అనమాట. పల్లకి, రథం అదంతా పెట్టారు. శ్రీవారి గరుడ సేవ థీమ్. ఏనుగులు ఇవన్నీ పెట్టి మంచిగా మనకి గరుడ సేవ థీమ్ అయితే ఒకటి పెట్టారు. అది తిరుపతి థీమ్ పక్కనే గరుడ సేవతో ఈ థీమ్స్ అన్నీ గూడా ఇంక ఎండ్ అయిపోయాయి. దీని తర్వాత మనకి నెక్స్ట్ బొమ్మల కొలువైతే స్టార్ట్ అయిపోతుంది. నార్మల్‌గా మనకి వింటేజ్‌లో ఎలా ఉంటది బొమ్మల కొలువు. ఒక్కొక్క స్టెప్ పెట్టుకొని మనకి స్టెప్స్ వైస్ పెట్టుకుంటూ వస్తారు గదా! అలాగా ఇక్కడ కూడా మనకి స్టెప్స్ వైస్ రకరకాల థీమ్స్‌లో బొమ్మలనైతే పెట్టారు. ఈ ఈ బొమ్మల్లో ఏ ఒక్కటి మిస్ అయిందని లేదు. పైనుంచి మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళని కవర్ చేశారు. దేవుళ్ళలో గాని, ఫ్రీడమ్ ఫైటర్స్‌ని గాని, లీడర్స్‌ని గాని అన్ని థీమ్స్, అన్ని రకాల పీపుల్‌ని, అన్ని రకాల బొమ్మల్ని ఈ బొమ్మల కొలువులో అయితే ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఒకసారైతే చూసేయండి బొమ్మల కొలువంతా. బొమ్మలు చాలా మంది దగ్గర ఉంటాయి గానీ, ఇంత నీట్‌గా, ఇంత బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఇన్ని బొమ్మల్ని చాలా ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసి, ఇంత బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌కి ఈ వీడియో అనేది ఒక అప్రిషియేషన్ లాగా అప్‌లోడ్ చేస్తున్నాను నేనైతే. ఇంకొక థీమ్ ఉంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అదనమాట ఈ బొమ్మల కొలువు గురించైతే. ఇంత పెద్ద బొమ్మల కొలువు నేను చూడడం అయితే ఫస్ట్ టైమ్. సో, అందుకని ఈ వీడియో పర్టిక్యులర్‌గా తీసి వ్లాగ్ చేయాలి అనేసైతే అనుకున్నాను నేను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరింకా ఎక్కడైనా ఇలాంటి బొమ్మల కొలువు చూసారా అనేది కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.